దావోసులో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు. అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడతామన్న డిప్యూటీ సీఎం భట్టి. నాలుగో జాబితాపై వైసీపీ దృష్టి, ఇవాల్టి నుంచి కసరత్తు చేయనున్న సీఎం జగన్. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ. ఈ కేసులో బెయిల్పై ఉత్కంఠ. ఇవాళ నాగర్ కర్నూలు లోక్సభ స్థానంపై బీఆర్ఎస్ సమీక్ష. కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన కొనసాగనున్న సమావేశం. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగించిన హైకమాండ్. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించేందుకు ప్లాన్. బడ్జెట్పై సమీక్షలు జరిపేందుకు సిద్ధమవుతోన్న తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో బడ్జెట్పై కసరత్తు. ఇవాళ భేటీ కానున్న ధరణి సమస్యల కమిటీ. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం. ఏపీలో అంగన్వాడీల సమ్మె ఉధృతం. విజయవాడ ధర్నా చౌక్లో నిరవధిక దీక్షలు. ఇంకా విషమంగానే తమ్మినేని ఆరోగ్యం. వెంటిలేటర్పై కొనసాగుతోన్న చికిత్స. కుమరం భీం జిల్లాలో పులుల మృతిపై ఫారెస్ట్ అధికారులు సీరియస్. 3 అధికారులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్టులో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. 7వ రోజు ప్రత్యేక పూజలు అందుకుంటోన్న ఆది దంపతులు. నేడు అయోధ్యలో గర్భగుడికి చేరనున్న బాలరాముడు. పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం. అయోధ్య రాముడికి సికింద్రాబాద్ లడ్డు. ఇవాళ లడ్డు యాత్రను ప్రారంభించనున్న కిషన్ రెడ్డి. నాలుగో రోజు రాహుల్ న్యాయయాత్ర. మణిపూర్లో కొనసాగుతోన్న యాత్ర. నేడు కేరళలో ప్రధాని మోడీ 2వ రోజు పర్యటన. పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మోడీ. దేశంలో 6 మెట్రో ఎయిర్పోర్టుల్లో వార్ రూమ్స్ ఏర్పాటు. విమానాలు ఆలస్యం అవుతోన్న వేళ కొత్త ప్రణాళికలు షురూ. మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన నాసా. నిశ్శబ్దంగా ప్రయాణించే సూపర్ సోనిక్ వాహనం తయారీ. న్యూజిలాండ్ ఎంపీపై దొంగతనం ఆరోపణలు. రాజీనామా చేసి వైదొలిగిన గహ్మన్. మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతోన్న దేశాలు. పుతిన్తో పోరాటానికి దిగుతోన్న నాటో దేశాలు.